డిసెంబర్ మంత్ పీ&ఎల్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇది నా డిసెంబర్ మంత్ పీ&ఎల్. గ్రాస్ 33,000 నెట్ పీ&ఎల్. నెట్ అనేటి ఏందంటే, మనకి ఇన్ హ్యాండ్ ఇప్పుడు మనకు సాలరీ గురించి డిస్కస్ చేస్తే సీటీసీలో ఒకటుంటది. ఇన్ హ్యాండ్ సాలరీ వేరుంటది కదా! తక్కువుంటది కదా! సో, అట్లా ఇప్పుడు నెట్ పీ&ఎల్ అనంటే మంత్లీ మన బ్యాంక్‌లో పడే అమౌంట్ అన్నట్టు. సో, ఇక్కడ నా క్యాపిటల్‌కి యాడ్ అయిన ఎక్స్‌ట్రా అమౌంట్ 25,553. గ్రాస్ 33,000 చార్జెస్ అన్నీ ఒక 7,000 ఎళ్ళిపోయినాయి. సో, నెట్ మనకి లాభం, మన ప్రాఫిట్ అని చెప్పి కాన్ఫిడెంట్‌గా చెప్పుకోగలిగే అమౌంట్ 25,553. సో, దీంట్లో ట్రేడ్స్ నేను తీసుకున్నయన్నీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అది కూడా ప్యూర్ ఐరన్ కార్నర్. ఇప్పుడు మీరు డైలీ ఛాలెంజ్ అని చెప్పి నేను వీడియోస్ పెడుతూ ఉంటా కదా! దాంట్లో మీరు చూస్తే సెన్సెక్స్, నిఫ్టీ అన్నీ ఐరన్ కార్నరే ఉంటాయి. వెరీ రేర్‌గా స్టాక్స్ యొక్క ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తా. ఎట్లా అంటే రీసెంట్‌గా మనకి అప్పట్లో ఎటర్నల్ కంటిన్యూగా పడుతూ ఉంది. సో, దాంట్లో ఒక బై చేయడం. అట్లా వెరీ రేర్‌గా బై చేస్తున్నా. అట్లా అని చెప్పి రెగ్యులర్‌గా కాదు. సో, మనకి ఓవరాల్‌గా ఈ మంత్‌లో డిసెంబర్ మంత్‌లో వచ్చిన ప్రాఫిట్ 25,553 రూపీస్. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 5.33%. మచ్ మోర్ హైయర్. జనరల్‌గా మనకి బ్యాంక్‌లో ఎఫ్‌డి చేస్తేనే పర్ ఇయర్ 8% అలా ఇస్తాడు. ఇక్కడ మనకు పర్ మంత్ 5% వచ్చింది. బేసిక్‌గా ఓవరాల్ పర్ ఇయర్ 20% వరకి ఎఫ్ అండ్ ఓ నుంచి మనం జనరేట్ చేయగలిగితే అంతకన్నా బెస్ట్ రిటర్న్స్ ఇంకేముండదు. ఇంకేం బీట్ చేయలేదు కూడా. అండ్ ఆల్రెడీ జనవరి మంత్ యొక్క ఛాలెంజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మా ఛానెల్‌లో రెగ్యులర్‌గా వీడియోస్ పెడుతూ ఉన్నా. మోస్ట్‌లీ ప్రాఫిట్ రిలేటెడ్ వీడియోస్ పెడుతున్నా. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం స్ట్రాటజికల్‌గా టైం తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి నేను అని మీరు అనుకుంటే కామెంట్‌లో చెప్పండి. కొంచెం నేను టైం తీసుకొని కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మోర్ దెన్ 2 మినిట్స్ నేను వీడియో పెట్టినా కూడా వ్యూస్ రావట్లేదు. సో, వ్యూస్ అనేది నేను పెట్టి లాభం లేదు కదా! సో, అట్‌లీస్ట్ షార్ట్ వీడియోస్ పెడుతున్నా కూడా మీకు రీచ్ ఎక్కువ ఉంటదని చెప్పి పెడుతున్నాను. నాకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీరు లైక్ చేస్తే ఇంకెక్కువ మందికి రీచ్ అవుతది. ఇది మీకు తెలిసిన విషయమే. థాంక్ యూ ఆల్.